రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో మందర పెట్టిన చిచ్చు, కైక దశరథుణ్ణి 3 వరాలు అడగడం, శ్రీరాముణ్ణి వనవాసానికి పంపే కుట్ర, ఈ ఘట్టాలన్నీ తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వనవాసానికి తాను వెళ్లాలని తల్లి కౌసల్యకు చెప్పేందుకు రాముడు ఆమె మందిరానికి లక్ష్మణుడితో కలిసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కౌసల్య భోరున ఏడ్చింది, కైకను దూషించింది. కన్న కొడుకులు అడవుల్లో 14 ఏళ్లు ఉండాలంటే ఏ తల్లికైనా శోకమే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ వనవాసానికి నిన్ను అనుమతించనని కౌసల్య రాముడితో ఏడుస్తూ చెప్పింది. పితృవాక్యాన్ని పరిపాలించడమే ధర్మమని, తండ్రి మాటను మీరి ధర్మ విరుద్ధంగా తాను ప్రవర్తించలేనని శ్రీరాముడు కౌసల్యను ఓదార్చాడు. కౌసల్య దుఃఖాన్ని భరించలేక లక్ష్మణుడికి ఆగ్రహం ముంచుకొచ్చింది. కైకకు దాసుడైన దశరథుడి ఆజ్ఞను పాటించాల్సిన అవసరం లేదని లక్ష్మణుడు కోపంగా చెప్పాడు. అయినా వృద్ధుడు, ఆరోగ్యం సరిగ్గా లేక ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న దశరథుడి మాట ఆజ్ఞ ఎలా అవుతుందని లక్ష్మణుడు ప్రశ్నించాడు. అలాగే ఎంతటి నేరస్తుడికైనా తనకెందుకు శిక్ష పడిందో ఏ చక్రవర్తి అయినా చెప్పాలి. కాని 14 ఏళ్లు వనవాసం చేసేంత నేరం నువ్వేం చేశావని రాముణ్ణి పట్టుకుని లక్ష్మణుడు ఏడ్చాడు. లక్ష్మణుడికి మొదట్నుంచి ఆవేశం ఎక్కువ. ముఖ్యంగా శ్రీరాముణ్ణి ఎవరేమన్నా అస్సలు సహించాడు. లక్ష్మణుడి ప్రాణమే శ్రీరాముడు. లక్ష్మణుడి ఆవేశం ఏ స్థాయికి వెళ్ళిందంటే, నువ్వు సరే అంటే తండ్రినని కూడా చూడకుండా దశరథుణ్ణి, ఈ అయోధ్యను ధ్వంసం చేస్తానని రాముడితో అన్నాడు. లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడు. అప్పుడు రాముడు, ఇది విధివశాత్తు జరిగిందే తప్ప ఇందులో తండ్రిగారి తప్పుగాని కైక తప్పుగాని లేదు అని లక్ష్మణుణ్ణి శాంతింపజేశాడు. తండ్రిగారు చెప్పినట్టు వనవాసం చేసేందుకు తనకి ఎలాంటి బాధ లేదన్నాడు. ఎందుకంటే రావణ వధే తన అసలు లక్ష్యమని రాముడికి తెలుసు కదా. దైవికంగా ఆలోచిస్తే ఈ ఘట్టాన్ని ఆ విష్ణువే సృష్టించాడు. కౌసల్యకు కూడా అర్థమైపోయింది. రాముడి మాటలను బట్టి అతనే విష్ణు అవతారమని కౌసల్యకు అర్థమైనట్టు కూడా రామాయణ శ్లోకాలు చెప్తున్నాయి. రావణ వధ కోసమే రాముడు అనివార్యంగా వనవాసానికి వెళ్లాలని కౌసల్య తనకు తాను సమాధానపరుచుకుంది. రామాయణంలో కౌసల్య పాత్ర చాలా గొప్పది. ఒక తల్లిగా ఎన్నో త్యాగాలు చేసింది. వనవాసానికి బయలుదేరిన రాముడి చేతికి విశల్యకరణి అనే ఒక మూలికను కట్టింది. అస్త్రాల వల్ల కలిగే గాయాలు తగలకుండా విశ్వామిత్రుడు రాముడికి మంత్రోపదేశం చేశాడు. శ్రీరాముడి తల్లి కౌసల్య కట్టిన ఈ విశల్యకరణి బాణాలు, బల్లాలు లాంటి శస్త్రాల వల్ల తగిలే దెబ్బలను వెంటనే మాయం చేస్తుంది. అంతకుమించి తల్లి ప్రేమను మించిన మందేముంది? ఆమె ఆశీర్వాదమే శ్రీరాముడికి 1000 ఏనుగుల బలం. మరి శ్రీరాముడి ధర్మపత్ని సీతమ్మ సంగతేంటి? విషయం తెలిసినప్పటినుంచి సీతమ్మకు దుఃఖం, కోపం రెండూ కలిపి వచ్చాయి. అప్పుడు సీతమ్మ రాముడితో ఇలా చెప్పింది. ఎంతమంది స్నేహితులు, బంధువులు ఉన్నా భార్యకు స్నేహితుడు, ప్రాణం అన్నీ భర్తే. భర్తను విడిచి ఉత్తమ భార్యలెవరూ ఉండాలనుకోరని సీతమ్మ చెప్పింది. తాను కూడా వనవాసానికి వస్తానని, రాముడు లేని అయోధ్యలో తాను ఉండలేనని సూటిగా రాఘవుడికి సీతమ్మ చెప్పేసింది. అడవుల్లో మృగాలు, రాక్షసుల మధ్య నువ్వు జీవించలేవని రాముడు ఎంత చెప్పినా సీతమ్మ వినలేదు. అతి కష్టం మీద తనతో పాటు వనవాసానికి వచ్చేందుకు సీతమ్మకు రాముడు అనుమతినిచ్చాడు. ఈలోపే తనను కాదంటాడేమో అన్న భయంతో నేనూ వస్తానని లక్ష్మణుడు రాముడి కాళ్ల మీద పడిపోయాడు. రాముడు వియోగం సీతమ్మకెంత కష్టమో లక్ష్మణుడికి అంతే. మొత్తానికి సీతారాములు, లక్ష్మణుడు ముగ్గురు 14 ఏళ్ల వనవాసానికి సిద్ధమయ్యారు. వెళుతూ వెళుతూ వరుణుడు శ్రీరాముడికిచ్చిన ధనుస్సులు, ఇతర ఆయుధాలను కూడా తెచ్చుకున్నారు. వనవాసానికి వెళ్లే ముందు తాము ధరించిన ఆభరణాలు, ఖరీదైన దుస్తులు, ఇతర ధనాన్ని సీతారామ లక్ష్మణులు ప్రజలకు దానం చేశారు. నార వస్త్రాలు ధరించారు. సన్యాసుల్లాగా సిద్ధమయ్యారు. ఈ వనవాస కాలంలో శ్రీరాముడు దారిలో కనిపించే నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ వెళ్లకూడదని కైక నిబంధన పెట్టింది. అందుకు తగ్గట్టుగానే అరణ్యాల్లో జీవించేందుకు అన్ని రకాలుగా సీతారాములు, లక్ష్మణుడు సిద్ధమయ్యారు. అరణ్యవాసమే రావణవధకు మొదటి ప్రయాణం. ఆ విషయం విష్ణు అవతారంలో ఉన్న రాముడికి తెలుసు. కాని మానవ అవతారాల్లో ఉన్నప్పుడు ఆ జన్మకు సంబంధించిన బాధలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అన్ని దానాలు పూర్తయ్యాక వనవాసానికి బయలుదేరే ముందు సీతారామ లక్ష్మణులు తండ్రి దశరథుడు దగ్గరకు వెళ్లారు. దుఃఖంలో మునిగిపోయిన దశరథుడు ముందు వెళ్లవద్దు అని బతిమాలాడాడు. ఆ తర్వాత ఈ ఒక్క రాత్రి ఉండి రేపు వెళ్లవచ్చు కదా అని రాముణ్ణి కోరాడు. కాని తనకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండేందుకు అనుమతి లేదని, వెళ్ళి వస్తానని చెప్పి సీతారామ లక్ష్మణులు దశరథ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. దూరమవుతున్న శ్రీరాముణ్ణి చూస్తూ
దశరథుడి ప్రాణశక్తి నెమ్మదిగా తగ్గిపోతోంది. మంత్రి సుమంత్రుడితో సహా అక్కడున్న వారంతా సీతారామ లక్ష్మణులు వెళుతుంటే ఏడుస్తున్నారు. ఒక్క కైక మాత్రం ఏమాత్రం బాధ లేకుండా నిలబడి చూస్తోంది. చివరిగా సీతమ్మను కౌసల్య సుమిత్రలు గట్టిగా కౌగిలించుకొని ఏడ్చారు. శ్రీరాముణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలని కౌసల్య ఏడుస్తూ సీతమ్మకు చెప్పింది. మరోవైపు వశిష్ఠుడు కైకను గట్టిగా మందలించాడు. ఏ భరతుడి కోసమైతే శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపుతున్నావో ఆ భరతుడు వచ్చాక నిన్ను అతనే అసహ్యించుకుంటాడని వశిష్ఠుడన్నాడు. ఎవరెన్ని మాటలంటున్నా కైకలో ఏ మాత్రం చలనం లేదు. నిజానికి ఎంతో ప్రేమించే కైకలో ఆ మొండితనాన్ని ఆ సమయంలో భగవంతుడే సృష్టించాడు. లేకుంటే రాముడు వనవాసానికి వెళ్లేవాడు కాదు, రావణ వధ జరిగేది కాదు. రాముడు వెళ్లిపోతున్నాడని తెలిసి అయోధ్య ప్రజలంతా తరలివచ్చారు. పండుగలా ఉన్న అయోధ్య ఒక్కసారిగా బోసిపోయింది. సీతారామ లక్ష్మణులతో రథం నెమ్మదిగా కదిలింది. మంత్రి సుమంత్రుడే సారథిగా వెళ్లాడు. దారి పొడుగునా ప్రజల రోదనలే. అలా సీతారామ లక్ష్మణులు అయోధ్యను విడిచి అరణ్యాల వైపు ప్రయాణమయ్యారు. రాముడు లేని అయోధ్యలో దశరథుడు బాధతో మానసికంగా కుంగిపోయాడు. కైకను నానా మాటలన్నాడు. ఇక నువ్వు భార్యవు కావు అన్నాడు. తాను మరణిస్తే తన తలకొరివి భరతుడు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. విధవరాల్లా అయోధ్యను పాలించుకో అని బిగ్గరగా అరుస్తూనే ఉన్నాడు. అయినా కైక చెలించలేదు. సీతారామ లక్ష్మణులు ముగ్గురూ తమసా నదీ తీరానికి చేరారు. అంతవరకు రథం వెనకే వచ్చిన అయోధ్య ప్రజలను శ్రీరాముడు ఓదార్చి పంపించేశాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. ఆ తర్వాత రోజు గంగానదీ తీరంలో ఉన్న శృంగిభేరీపురం వరకు మంత్రి సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను చేర్చాడు. ఆ శృంగిభేరీపుర అరణ్య రాజ్యానికి రాజు నిషాదుడు గుహుడు. ఆదివాసుల తెగకు చెందినవాడు గుహుడు. శ్రీరాముడు వచ్చాడని తెలియగానే గుహుడు వారి దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించాడు. శ్రీరాముడితో గుహుడు ఒక్కటే మాట అన్నాడు. రామా, ఇప్పటినుంచి నా రాజ్యానికి నీవే రాజువి. మేమంతా నీ దాసులం. 14 ఏళ్లపాటు ఇక్కడే ఉండి అయోధ్యకు వెళ్ళు అని గుహుడు శ్రీరాముడితో అన్నాడు. ఈ ఒక్క మాటతోనే గుహుడు గొప్పవాడయ్యాడు. శ్రీరాముడికి గొప్ప స్నేహితుడయ్యాడు. గుహుడి మాటలకు రాముడు ఎంతో ఆనందించాడు. కాని రాజుగా తాను ఉండలేనని, వనవాసమే చెయ్యాలని చెప్పాడు. కాని తన ఆతిథ్యం స్వీకరిస్తానని అన్నాడు. ఈ స్నేహానికి కానుకలేవీ ఇవ్వలేకపోతున్నానని చెప్పి శ్రీరాముడు గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంత ప్రేమగా రాముడు ఆలింగనం చేసుకున్నది హనుమంతుడినే. కష్టకాలంలో మన పక్కన ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. గుహుడు స్నేహానికి పరమార్థం. సాక్షాత్ పరమాత్మే ఆలింగనం చేసుకున్నాక ఇంతకన్నా బహుమానం ఏముంటుంది? గుహుడు ఎంతో ఎంతో ఆనందించాడు. గడ్డిని మెత్తటి పరుపుల్లా చేసి సీతారామ లక్ష్మణులు నిద్రపోయేందుకు గుహుడు ఏర్పాట్లు చేయించాడు. ఆ రాత్రి సీతారామ లక్ష్మణులు అక్కడే విశ్రమించారు. తెల్లారగానే గుహుడు నావను సిద్ధం చేశాడు. గంగానది దాటగానే దండకారణ్యం వైపు సీతారామ లక్ష్మణులు వెళ్లాలి. నావ బయలుదేరే ముందు శృంగిభేరీపురం వరకు చేరవేసిన సుమంత్రుడికి సీతారామ లక్ష్మణులు వీడుకోలు పలికారు. సీతారామ లక్ష్మణుల నావ గంగానదిలో బయలుదేరింది. స్వయంగా గుహుడే నావ నడిపాడు. ఆ తర్వాత ఒడ్డుకు చేరుకున్న సీతారామ లక్ష్మణులు ఒకచోట అరణ్యంలో విశ్రమించారు. అప్పటికే అయోధ్యను శ్రీరాముడు విడిచి 3 రోజులైంది. సీతారామ లక్ష్మణులు విడిది చేసిన ప్రాంతానికి దగ్గరలోనే గంగా యమున సంగమ ప్రాంతముంది. అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమముంది. ఒక రోజంతా నడిచి సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆనాడు భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతమే నేటి ప్రఖ్యాత క్షేత్రం ప్రయాగ్రాజ్. ఎప్పటినుంచో విష్ణు అవతారమైన శ్రీరాముడి దర్శనం కోసం భరద్వాజ మహర్షి ఎదురుచూస్తున్నాడు. ఆ కారణంగానే రాముడు ఆయన ఆశ్రమాన్ని దర్శించాడు. భరద్వాజ మహర్షి సీతారాములను సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చాడు. ఈ ప్రశాంత ఆశ్రమ ప్రాంతంలోనే హాయిగా ఎన్నాళ్లైనా ఉండవచ్చని భరద్వాజ మహర్షి రాముడికి చెప్పాడు. కాని నగరాలకు దగ్గరగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఉంటే ఏకాంతానికి భంగం కలుగుతుందని, మరో మంచి ఆశ్రమ ప్రాంతం ఎక్కడైనా ఉంటే చెప్పండని భరద్వాజ మహర్షిని శ్రీరాముడు కోరాడు. అప్పుడు భరద్వాజుడు రాముడికి సూచించిన ప్రాంతమే చిత్రకూటం. రాముడు వనవాసం చేసిన ప్రాంతాలు, రామాయణంలో వాల్మీకి చెప్పిన దూరాలు ఇప్పటికీ అంతే ఉన్నాయి. చిత్రకూటం ఇప్పటికీ ఆ పేరుతో ప్రసిద్ధ క్షేత్రంగా ఉంది. తన ఆశ్రమం నుంచి చిత్రకూటం 10 క్రోసుల దూరమని భరద్వాజుడు చెప్పాడు. 1 క్రోసు అంటే సుమారు 4 కిలోమీటర్లు, అంటే 10 క్రోసులంటే 40 కిలోమీటర్లు. ఈ ఆశ్రమం నుంచి అంత దూరంలో చిత్రకూటం ఉందని భరద్వాజుడు రాముడికి చెప్పాడు.
ఒక్కసారి లెక్క వేస్తే అయోధ్య నుంచి సీతారామ లక్ష్మణులు ముందు గుహుడి ప్రాంతమైన శృంగిభేరీపురానికి రథంలో వెళ్లారు. అయోధ్య నుంచి శృంగిభేరీపురం దూరం 70 కిలోమీటర్లు. అక్కడి నుంచి గంగానదిని నావలో దాటి అక్కడి నుంచి రోజంతా నడిచి భరద్వాజ ఆశ్రమమైన ప్రయాగ ప్రాంతానికి వెళ్లారు. శృంగిభేరీపురం నుంచి ప్రయాగకు దూరం సుమారు 40 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఒక రోజులో సీతారామ లక్ష్మణులు నడిచారన్నమాట. తన ఆశ్రమం నుంచి దగ్గరదారైన అరణ్య మార్గంలో చిత్రకూటానికి 10 క్రోసుల దూరం అని భరద్వాజ మహర్షి చెప్పారు. అంటే 40 కిలోమీటర్లు. మొత్తంగా అయోధ్య నుంచి చిత్రకూటానికి ఆ కాలంలో అరణ్య మార్గాల్లో దగ్గరి దారుల్లో 150 కిలోమీటర్లు వస్తోందన్నమాట. ఇప్పుడు హైవే దారుల్లో ఈ దూరం 200 కిలోమీటర్లుగా ఉంది. అంటే ఆనాటికి ఈనాటికి దూరాల లెక్క అటు ఇటుగా కొంచెమే మారింది. వాల్మీకి అంత ఖచ్చితత్వంతో రామాయణం రాశారు. ఆ రాత్రి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు విశ్రమించారు. ఆ మర్నాడు మహర్షి చెప్పిన దగ్గర మార్గం దిశగా వెళుతూ యమునా నదిని దాటుకుంటూ ముగ్గురు చిత్రకూటం వైపు నడుచుకుంటూ వెళ్లారు. యమునా నది వరకు భరద్వాజ మహర్షి వారికి తోడుగా వెళ్లగా దారి చూపించారు. అలా వెళుతూ వెళుతూ దారిలో వాల్మీకి ఆశ్రమాన్ని కూడా సీతారామ లక్ష్మణులు దర్శించారు. శ్రీరాముణ్ణి వాల్మీకి చూడటం అదే మొదటిసారి. తమసా నదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం ఒకటుంది. అక్కడే ఆయన రామాయణ గ్రంథాన్ని ప్రారంభించారు. చిత్రకూటం ప్రాంతంలో తపస్సు చేసుకోవడానికి వాల్మీకి మరో ఆశ్రమాన్ని నిర్మించారు. సీతారాములు వెళ్ళింది చిత్రకూటంలోని వాల్మీకి ఆశ్రమానికే. అక్కడ వాల్మీకి సీతారాములను లక్ష్మణుణ్ణి సాదరంగా ఆహ్వానించారు. అలా రాముడు వాల్మీకి వనవాస సమయంలో కలిశారు. ఆ మర్నాడే చిత్రకూటంలోని మరో అరణ్య ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని శ్రీరాముడు నిర్ణయించాడు. అలా సీతారామ లక్ష్మణులు వనవాసంలో భాగంగా చిత్రకూటానికి చేరుకున్నారు. ఇటు సీతారాములను శృంగిభేరీపురానికి చేర్చిన సుమంత్రుడు తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. నేరుగా దశరథుడి దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన దశరథుడు సీతారాముల సమాచారాన్ని, వారి బాగోగులను సుమంత్రుణ్ణడిగాడు. రాముడు చెప్పిన వివరాలను, లక్ష్మణుడి కోపాన్ని అన్నీ వివరంగా సుమంత్రుడు దశరథుడికి చెప్పాడు. ఆ తర్వాత దశరథుడు శోక సముద్రంలో మునిగి మరణానికి అతి దగ్గరగా వెళ్ళిపోయాడు. రామా రామా అంటూ దశరథుడు కూలబడిపోయాడు. అదే రోజు అర్ధరాత్రి శ్రీరాముడిపై బెంగతోనే రామా రామా అని కలవరిస్తూ కైకను దూషిస్తూ దశరథుడు మరణించాడు. క్షణాల్లో ఆ వార్త అయోధ్యంతా పాకింది. రాజు మరణిస్తే రాజ్యమంతా అల్లకల్లోలమైపోతుంది. ఎవరిష్టానుసారం వారు ప్రవర్తిస్తారు. ప్రజలపై అధికారుల నియంత్రణ కోల్పోయి నేరాలు జరుగుతాయి. శత్రువులు దాడి చేస్తారు. అందుకే రాజులేని రాజ్యాన్ని అరాజకం అంటారు. ఆ తర్వాత ఈ పదమే అరాచకం అయింది. అలా దశరథుడు మరణించాడని అందరూ శోకంలో మునిగిపోయినా రాజ్యం అరాచకం కాకుండా ఉండాలి కాబట్టి అయోధ్యకు తర్వాత చక్రవర్తి ఎవరన్న సమావేశాన్ని ఆ మర్నాడు వశిష్ఠుడు నిర్వహించాడు. వశిష్ఠుడు మంత్రులను సమావేశపరిచాడు. సాధ్యమైనంత త్వరగా భరతుణ్ణి తీసుకురావాలని ఆదేశించాడు. రాముడి అరణ్యవాసం గురించి గాని, తండ్రి మరణం గురించి గాని ఇక్కడికి వచ్చే వరకు భరతుడికి తెలియకూడదని దూతలను వశిష్ఠుడు హెచ్చరించాడు. కేకయ రాజ్యం నుంచి అయోధ్యకు ఎంత వేగంగా వచ్చినా ఆ రోజుల్లో వారం పైనే పట్టేది. దూతలు వెళ్లి భరతుణ్ణి తీసుకువచ్చేందుకు ఎటూ లేదన్నా 15 రోజులు పడుతుంది. అంతవరకు దశరథుడి పార్థివ దేహం కుళ్ళిపోకుండా ఉండాలి కాబట్టి అతని శరీరం చెడిపోకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన తైలమున్న పెట్టెలో భద్రపరిచారు. అంతటి దశరథుడికి ఇలాంటి గతి పట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.